తెలంగాణలో క్షుద్ర పూజల వ్యవహారంపై సీఎం రేవంత్ హాట్ కామెంట్స్ చేశారు. కొంతమంది కర్ణాటక, తమిళనాడుకు వెళ్లి అఘోరా పూజలు చేశారంటూ ఆరోపించారు. రాష్ట్రంలో కరువు రావాలని పక్క రాష్ట్రాలకు వెళ్లి చేతబడి పూజలు చేస్తున్నారంటూ రేవంత్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రాన్ని 10 ఏళ్లు పాలించిన నాయకులు చేయాల్సిన పనేనా అంటూ ప్రశ్నించారు. చేతబడి పూజలు తిరగబడితే ఫామ్ హౌస్ కే పరిమితం కావాల్సి వస్తుందని విమర్శించారు. 10 ఏళ్ళు ఆసారేం చేసిండు, 2 ఏళ్ళు మీ తమ్ముడు ఏం చేసిండో మీరు లెక్కేయండి. ఆయన ఇచ్చింది ఏదన్నా ఆపినా, ఆయన ఇచ్చింది ఏదన్నా గుంజుకున్నానా, ఆయన ఏదన్నా సంపాదించి ఆడ పెడితే నేను తీసుకుపోయాను నన్ను తాకట్టు పెట్టినా, ఒక్కసారి ఆలోచన చేయి. అన్ని మోసుకుంటూనే ఆయన ఇచ్చిన 8,11,000 కోట్ల రూపాయలు అప్పులు అసలు మిర్చి ప్రతి నెల 7,000 కోట్ల రూపాయలు, సంవత్సరం తిరిగితే 75-80 కోట్ల రూపాయలు ఆయన చేసిన అప్పులకు నా తల తాకట్టు పెట్టి నడువు వంగిపోయిన అప్పు కడితేనే రూపాయి కూడబెట్టి ఇన్ని మంచి పనులు చేస్తున్నారు. కొంతమంది మాత్రం కర్ణాటక, తమిళనాడు పోయి అఘోర పూజలు చేసిరు. కరువు రావాలి, జనాలు చచ్చిపోవాలి, ఈ ప్రభుత్వం బద్నాం కావాలని. ఇట్లాంటి దుర్మార్గులు కూడా ఉన్నాడు. ఎంత ఘోరంగా అఘోర పూజలు చేసినా దేవుడు వాళ్ళ దిక్కు లేడు, దేవుడు మన దిక్కు ఉన్నాడు. ఎందుకంటే మన సంకల్పం మంచిది. నేను గొప్ప తెలివికల్లో నేను చెప్పను, పెద్ద పెద్ద చదువులు చదువుకున్నానని నేను చెప్పను, కానీ 10 మందికి మేలు చేయాలన్న ఆలోచన నాకుంది. అది ఒక్కటి చాలు నన్ను దేవుడు కాపాడడానికి, ఆశీర్వదించడానికి. అన్ని ఉన్నా కూడా ఒక్కోసారి అల్లు నోట్ల శని ఉన్నది అన్నట్టు ఉంటుంది. కేసీఆర్ పరిస్థితి కదే. అన్నీ ఆయనకున్న అల్లు నోట్ల శని ఉండి ఆయన మింగేసాడు. ఇవాళ మింగనీకి అఘోర పూజలు చేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళు అఘోర పూజలు అంటే ఏంది లేదు, శాతబడి చేస్తున్నారు. ఏది పక్క రాష్ట్రాలలో పోయి గిదా 10 ఏళ్ళు అధికారంలో ఉన్నోళ్ళు, 25 ఏళ్ళు తెలంగాణలో ఉన్నోళ్ళు శాతబడి పూజలు చేస్తారా? శాతబడి తిరగబడితే ఏమైతే తెలుసు కదా, బుద్ధి సక్క లేకపోతే శాతబడి కూడా తిరగబడుతుంది. అదే అవుతుంది. మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా అవుతుంది. ఏం లేదు, అదే తిరగబడి మిమ్మల్ని అష్టదిగ్బంధం చేస్తుంది. ఏదైనా కారణం చేత 22Aలో పడి ఉంటే మీరు కొనుక్కున్న భూమి ఏడికి పోదు, 1 ఇంచు కూడా ఏదికి పోదు. నేను ఇస్తున్న జమనాత్ ఇస్తున్నా, మీకు భరోసా ఇస్తున్నా. మీ భూమి మీకు అధికారులతో మాట్లాడి మీరు రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్టు అన్ని ఆదేశాలు ఇస్తా. ఒక్క సర్వే నెంబర్లు 500 ఎకరాలు ఉంటే కోర్టు ఆర్డర్ ఇస్తే ఆ సర్వే నెంబర్ మొత్తం 22Aలో ప్రొహిబిటెడ్ లిస్టులో పెడుతున్నారు. అందుకే బై నెంబర్లు ఇచ్చి కేసున్న 2 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు ఉంటే, కోర్టు ఆదేశాలు ఉంటే, ప్రభుత్వ భూమి ఉంటే వాటిని పక్కన పెట్టి మిగతా మీరు కొనుక్కున్న భూములు, మీరు కట్టుకున్న ఇండ్ల భూములు రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు 100% మీకు మంచిది జరిగేటట్టు చేస్తా. ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. కొంతమంది కోర్టులు పెట్టి సోషల్ మీడియాలో పెడుతురు. నిజం పెడితే మంచిదే, ఎవడన్నా నమ్ముతాడు. అబద్ధాలు పెడితే అవలగాడు అనుకుంటారు. ఈ అబద్ధాల సంఘాలకు ఈరోజు అసోసియేషన్లు పెట్టుకొని కోర్టులు ఖర్చు పెట్టి కొంతమంది అబద్ధాలు ప్రచారం చేస్తారు.